లో మౌలిక వసతుల అభివృద్ధికి మరో కీలక అడుగుపడింది. గుడ్లూరు మండలం చెమిడిదపాడు సమీపంలోని రాళ్లవాగుపై 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో వర్షాలు పడితే రాళ్లవాగు ఉధృతంగా ప్రవహించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం మంజూరైన 2 కోట్ల రూపాయలు సరిపోకపోతే అదనపు నిధులు తీసుకురావడానికి ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అంతేకాదు, మన్నేరు నదిపై పెదపవని, మాచవరం, సీతారామపురం ప్రాంతాల్లో కొత్త బ్రిడ్జిల నిర్మాణంతో పాటు కందుకూరు సమీపంలోని ఎర్రవాగు, చుట్టుగుంట రోడ్డులో శిథిరావస్థకు చేరిన వంతెనల స్థానంలో కొత్త బ్రిడ్జిల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, రోడ్లు, భవనాల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికి కూడా తెలుసు, ఈ గుడ్లూరు తిట్టు రోడ్డు, ఈ రాళ్లవాగు మీద బ్రిడ్జి భూమి పూజ కార్యక్రమం చేయడం, ఇక్కడ ఎంత ప్రాధాన్యత గల ప్రాజెక్ట్ మన బ్రిడ్జినో, ఈ ప్రాంతం అంతా కూడా ఎవరైతే కావలి వెళ్ళాలంటే, అలాగే కావలి నుంచి మళ్ళీ కందుకూరు వైపు రావాలంటే ఒక 3-4 సెంటీమీటర్స్ వర్షం పడితే ఈ ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయి మనుషులు కూడా ట్రాన్స్పోర్ట్ ఆగిపోయే పరిస్థితి. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మన కలెక్టర్ ఆనంద్ గారు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ఆనంద్ గారి దృష్టికి తీసుకుపోవడం, అలాగే అధికారులు కూడా దృష్టికి కూడా పలు దబ్బాలుగా తీసుకొని పోవడం, దాన్ని గుర్తించి అధికారులు కూడా ఈరోజు 2 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జిని నిర్మాణం చేసేదానికి టెండర్లు కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఉండే వర్షం వచ్చే పరిస్థితి ఎక్కువ వచ్చినప్పుడు ఈ 2 కోట్ల అమౌంట్తో కూడా సరిపోవు, మరలా కూడా ఇంకొక వెంటనే కూడా పెంచాలని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అది కూడా ఈఎన్సీ గారికి, మా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీగా ఇది కూడా 3వ వెంట కూడా వచ్చేదానికి ప్రయత్నం చేసి, తప్పనిసరిగా మీ అందరికి కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి, ఇది కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలుగా ఈ వాగు పెండింగ్గా ఉంటే, కూటమి ప్రభుత్వం అంటే ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా ఈ గుడ్లూరు మండల ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా పెండింగ్ ఉన్నా కూడా గత పాలకులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోతే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు, ఇటువంటి సమస్యలు కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నెక్స్ట్ కూడా ఏవైతే మన్నేరు, మీ అందరికి కూడా తెలుసు, కందుకూరు నుంచి వచ్చేటప్పుడు మాచవరం దగ్గర ఉండే మన్నేరు, అలాగే పెదపోని కావలికి పోయే జర్నీ, అక్కడ కూడా పెదపోని దగ్గర కూడా 2 బ్రిడ్జీలు, ఆర్ఎన్బి బ్రిడ్జీలు ఉన్నాయి. ఇవి కూడా కంపల్సరీగా రాబోయే టైంలో, ఈ టైంలోనే ఈ కంప్లీట్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు మౌలిక వసతుల విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని వస్తువులతో కందుకూరు నియోజకవర్గం సఫిషియెంట్గా ముందుకు పోయే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఈ రోడ్డు అంతా కూడా పోర్టు కనెక్టివిటీ ఉండే రోడ్డు కాబట్టి రాబోయే రోజులు ఈ రోడ్డు చాలా అవసరం కూడా ఉంది కాబట్టి కంపల్సరీగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోడ్లో ఉన్న ప్రతి సమస్యను కూడా కంప్లీట్ చేసేదానికి మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈరోజు వీళ్ళందరూ సంతోషం కూడా చూస్తూ ఉన్నాం. ప్రతి చిన్న వర్షానికి కూడా నేను కూడా ఈ రోడ్లో చాలాసార్లు ప్రయాణం చేసి మళ్ళీ హైవేలో తిరిగిపోయిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక వరంలాగా నేను భావిస్తూ ఉన్నా. దీన్ని సహకరించినటువంటి డిపార్ట్మెంట్కి, అలాగే మంత్రివర్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేసుకుంటాం.